కలుపు రసాయనాలు వాడే పద్ధతులు చూసుకున్నట్లయితే పంట మనము ఎన్నుకోనక ముందే మరి ఫ్రీ పీరియడ్లో విత్తనం విత్తక ముందే వాడే వాటిని మనము ప్రీ ప్లాంట్ ఇన్కార్పొరేటింగ్ హెర్బిసైడ్స్ అని అంటాము. మరి అలాగే విత్తనము విత్తిన తర్వాత విత్తనం మొలవక ముందు అంటే 24 గంటల నుంచి 48 గంటల లోపల మనము వేసే కలుపు మందులను ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు అని మనం అంటూ ఉంటాం. మరి అలాగే పంట మొలచి కలుపు కూడా మొలిచి ఉన్నప్పుడు మరి మనం వాడే కలుపు మందులని పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అని అంటాం అన్నమాట. ఇవన్నీ కూడా మరి పంటను బట్టి సూచించిన కలుపు మందులు మనం వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పంటలోనూ అయితే ఫ్లూక్లోరాలిన్, ట్రైఫ్లోరాలిన్ అనే కలుపు మందులు మనం విత్తనం విత్తక 15 రోజుల ముందే వాటిని మనం నేలలో స్ప్రే చేసి బాగా కలిపినట్లయితే ప్రీ ప్లాంట్ ఇన్కార్పొరేషన్ అంటారు అనమాట. కలుపు విత్తనాన్ని సంపూర్ణంగా నిర్మూలిస్తూ ఉంటాయి. మరి చక్కగా తర్వాత పంట విత్తనం వేసుకోవచ్చు. ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అంటే ఇవి చాలా వరకు వివిధ పంటల్లో రైతు సోదరులు వాడుతూ ఉన్నారు. ఇప్పటికే ప్రీ ఎమర్జెన్స్ మందులు మనం వాడినప్పుడు సుమారుగా ఒక నెల రోజుల నుంచి వరకు మరి పంటలో కలుపు రానియకుండా ఈ యొక్క ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. చాలా వైడ్ స్పెక్ట్రమ్ కలిగిన ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ మనం చూసుకున్నట్లయితే పెండిమిథాలిన్ ఇవి చాలా వరకు మనం వేస్తూ ఉంటాను. 30 EC అనేది 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు మనము 1 ఎకరాకు ఇది పిచికారీ చేసుకొని ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్గా ఇది మనం వాడుకుంటూ ఉంటాం. మరి అలాగే ఇంకా మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే ప్రీ ఎమర్జెన్స్కి అట్రజిన్ అనే కలుపు మందును మనం చాలా స్పెసిఫిక్గా సెలెక్టివ్గా మనం మొక్కజొన్నలో వాడుతూ ఉంటాం. మరి అలాగే పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ కూడా వివిధ పంటల్లో సెలెక్టివ్గా వాటి సెలెక్టివిటీని బట్టి మనం వాడుతూ ఉంటాం. నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ని కూడా మనము వివిధ పంటల్లో కూడా పైపాటుగా వాడుతూ ఉంటాము. అవి వాడేటప్పుడు వరుసల మధ్య ఎక్కువ ఉన్న పంటల్లో వరుసల మధ్య ఒక గరాటా తగిలించే స్ప్రేయర్కి పంటల వరుసల మధ్య నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్స్ లైక్ గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్ అమోనియా లేదా పారాక్వాట్ అనే మందులని మనం వాడుతూ ఉంటాం. వీటినే ప్రీ అండ్ పోస్ట్ ఎమర్జెన్స్ హెర్బిసైడ్స్ అని అంటాం.